సో, నేను యాక్చువల్‌గా ఐ వాంటెడ్ టు షేర్ ఫన్నీ స్టోరీ. నేను యూఎస్‌లో ఉంటాను. హ్మ్. ఆహ్, సో, నేను పనిచేసే వర్క్ ప్లేస్‌లో ఒక అమెరికన్ ఉన్నాడు. హీస్ ఎ స్టాంచ్ క్రిస్టియన్ అనమాట. హీస్ ఎ ప్రొటెస్టెంట్. ఓకే. సో, మనకి ఆయనకి సెట్ అయిద్దనమాట. హ్మ్. హ్మ్. సో, ఒకసారి ఇలాగే రిలిజియన్ గురించి డిస్కస్ చేసేటప్పుడు సో, అతనికి ఆబ్వియస్‌గా ఐ థింక్ ఐ వాస్ రియల్లీ ద ఫస్ట్ ఇండియన్ హి గాట్ అక్వైంటెడ్ విత్. సో, ఇలాగే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఇండియాలో హిందూ రిలిజియన్ ఏంటి? అసలెలా ఉంటది? అని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటే, అంతా హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేశాక అతను కామెంట్ చేశాడు. "ఇది పేగన్ రిలిజియన్ కదా! ఇంకా పేగనిజంలా ఉంది మొత్తం వినడానికి" అన్నాడు. నాకు హ్మ్. నవ్వొచ్చిందనమాట. ఎందుకంటే అతనేం బిలీవ్ చేస్తున్నాడంటే 2000 ఇయర్స్ బ్యాక్ దాకా డైనోసార్స్ ఉన్నాయని, హుహు. హ్యూమన్స్, డైనోసార్స్ కోఎగ్జిస్ట్ చేశారని, హుహు. ఇప్పటికి ఏదో గుడ్డు దొరికిందంట. అందులో ఏదో ఒక లైఫ్ సెల్లో ఏదో ఉందంట. ఇవన్నీ హ్మ్. చెప్తున్నాడనమాట. ఇవన్నీ హ్మ్. ఆల్రెడీ నాకు అంతకుముందే చెప్పాడు. నేను ఆర్గ్యూ చేయలేదు. హ్మ్. ఎందుకంటే వీళ్ళతో ఆర్గ్యుమెంట్ ఎటు ఎళ్తదో నాకు తెలుసు. సో, హ్మ్. వింటా అమ్యూజ్ అవుతా ఉన్నాను. సో, ఇటువంటి మనిషి నేను హిందూ రిలిజియన్ గురించి చెప్పినప్పుడు పేగన్ రిలిజియన్ అనేసాడు. వాళ్ళకి ఇట్స్ సింపుల్ థింగ్ కదండీ. యూరోపియన్స్‌కి బహు విగ్రహారాధన అనేది ఏదైతే ఉందో దట్స్ కాల్డ్ పేగనిజం. అండ్ దే అసోసియేటెడ్ పేగనిజం విత్ సటానిజం ఆర్ ఏంటి స్ట్రేంజ్ కైండ్ ఆఫ్ వర్షిప్ మెంటాలిటీస్ అన్నమాట. ఓకే. ఒకసారి అది అసోసియేట్ అయిన తర్వాత ఎలాగైతే ఇప్పుడు ఇంకా నార్త్ ఇండియాలో చాలామంది సౌత్ ఇండియన్స్ అంతా మద్రాసీస్ అనుకుంటారు. సో 75 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది దే థింక్ ఆల్ సౌత్ ఇండియా ఇస్ మద్రాసి. రైట్? అండ్ ఆల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లుక్ అలైక్ లైక్ చైనీస్ అని ఎలా అయితే వాళ్ళు అనుకుంటారో, ఇట్స్ ద సేమ్ థింగ్. ఎడ్యుకేషన్ లేకపోవడం, ఇంగితం లేకపోవడం. ఎడ్యుకేషన్ లేకపోవడం ఇట్స్ నాట్ ఎ క్రైమ్. రైట్? అంటే తెలిసి ఉండకపోవడం ఇట్స్ నాట్ ఎ క్రైమ్. బట్ హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ ఒపీనియన్ వితౌట్ ఈవెన్ నోయింగ్ ద బేసిక్స్ ఈజ్ అబ్జెక్షనబుల్. మీ మీ కొలీగ్ చేసింది ఏంటి అంటే పేగనిజం హి థింక్స్ దట్ యూరోపియన్ పేగనిజం ఇస్ ద సేమ్ ఎవ్రీవేర్. బహు విగ్రహారాధన అనేది ప్రపంచమంతా ఒకటే అని అనుకోవటం అండ్ దే లేబుల్ ఎవ్రీథింగ్ యాస్ పేగనిజం. దట్స్ దేర్ స్టూపిడిటీ అంతే. నేను అదే ఈ మన పురాణాల్లో స్టోరీస్ అవి అయన్నీ కొన్ని కొన్ని బ్రీఫ్‌గా చెప్పాననమాట. సో, నేను వెంటనే అడుగుదాం అనుకున్నా. అదేంటి మీ బైబిల్‌లో కూడా స్నేక్ మాట్లాడింది కదా! మరి దాని గురించి ఏమంటావని. కానీ హ్మ్. అడగలేదు. ఆహ్, అయితే అసలు నాకు బ్లాస్ట్ అయిపోయింది ఎక్కడంటే 2000 ఇయర్స్ బ్యాక్ దాకా డైనోసార్స్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. మనం వాళ్ళు కలిసున్నాం అని చెప్పి చెప్తుంటే నాకసలు బ్లాస్ట్ అయిపోయిందనమాట. అండ్ ఇంకోటి సార్ ఈ ఈ చాలా మంది ఇప్పుడు మన ఆరెంజెస్ వస్తారు కదా! మన ఛానెల్‌కి. చాలా మంది హ్మ్. ఈవెంచువల్‌గా ఇక్కడ మొరాలిటీ దగ్గర ఎండ్ అప్ అవుతున్నారు కదా! ఆర్గ్యుమెంట్‌లో. ఈ హ్మ్. రిలిజియన్ హ్మ్. ఎలా తెలుసు నీకు ఏది మోరల్ వాల్యూస్ ఇతను కూడా ఒకరోజు సేమ్ అదే టాపిక్ వచ్చాడన్నమాట ఎండ్‌లో. హ్మ్. గుడ్ అండ్ బ్యాడ్ నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? గాడ్ చెప్పకపోతే నీకెవరు చెప్పారు? నువ్వెలా డిసైడ్ చేసావు? నువ్వు డిసైడ్ చేసిందే గుడ్ ఎలా అవుతది? హ్మ్. అని అదే విధంగా మాట్లాడతాం. నేను సర్ప్రైజ్ అయిపోయానన్నమాట. సో, అక్రాస్ ద వరల్డ్ ఈళ్ళంతా ఒకేలా ఆలోచిస్తున్నారు సార్. ఈ కట్టర్ నో. వాళ్ళు నో. రిలిజియన్‌తో వీళ్ళే సంబంధం లేకుండా. వీళ్ళేంటంటే ది ఫీడ్ ఆఫ్ ఈచ్ అదర్ అండి. ఈ ఈ ఈ బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఓకే. ది ఫీడ్ ఆఫ్ ఈచ్ అదర్. సిగ్గు లేకుండా మన కట్టర్ హిందువులు క్రిస్టియన్స్ నుంచి బోలెడన్ని ఆర్గ్యుమెంట్స్ దొబ్బుకొచ్చారండి. సీ ఆల్ దిస్ క్రియేషనిస్ట్ ఆర్గ్యుమెంట్, ఆల్ దిస్ మొరాలిటీ ఆర్గ్యుమెంట్ దీస్ హావ్ బీన్ హ్యాపెనింగ్ ఇన్ యూరోప్. ఇక్కడ ఇండియాలో అసలు ఇట్లాంటి డిస్కషన్‌కి తావెక్కడుందండి. అందరూ నమ్ముకునే వాళ్ళంతా ఒక వర్గం వాళ్ళు. ఆ వర్గం వాళ్ళే పుస్తకాలు రాసుకునేవాళ్ళు. ఆర్గ్యుమెంట్స్ వాళ్ళ మధ్యనే జరిగేవి. వాళ్ళు మేము గెలిసాం, మేము గెలిసాం. ఏంటి ద్వైతానికి, అద్వైతానికి ఫైట్ ఉందంట. ఆళ్ళిద్దరిలో ఒకళ్ళొకళ్ళు ఇదేంటి డిస్కషన్‌లో పెట్టుకున్నారంట. తర్వాత శిష్యులందరూ కలిసిని. వాళ్ళు సో ఎట్లా ఉందంటే ఒక జోగి ఇంకో జోగి రాసుకొని బూడిద రాలిన చూడు అని కొట్టుకున్నట్టుంటది. సీ అపోజిషన్‌తో మాట్లాడడం అంటే యూ హావ్ టు కంప్లీట్‌లీ డిఫరెంట్ థాట్ ఆఫ్ స్కూల్ ఆఫ్ థాట్ నుంచి మాట్లాడాలి. వాళ్ళు అప్పట్లో ఏం రాసుకున్నారు మేము అందరిని ఓడించాం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి తెలిసిపోతుంది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ది ఆర్గ్యుమెంట్స్ దట్ దే ప్రొవైడ్ దే హావ్ బీన్ దాన్నేమంటారు అప్రోప్రియేటెడ్ బై దిస్ హిందూ ఫెలోస్. అండ్ ద సేమ్ థింగ్ ఇక్కడి నుంచి అటు కూడా ఎళ్ళుండొచ్చు కొన్ని ఐడియాస్. బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఇస్ బికాస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంగ్లీష్ కంటెంట్ ఆన్ నెట్ అండ్ ఇండియన్స్ రాసిన ఇంగ్లీష్ కంటెంట్ తక్కువ ఉండటం చేత ఆర్గ్యుమెంట్స్ ఫర్ గాడ్ అని చెప్పి 32 ఆర్గ్యుమెంట్స్, 36 ఆర్గ్యుమెంట్స్ అని పెద్ద ఫిలాసాఫికల్ మాస్టర్బేషన్ ఒకటి ఉంటదిలెండి. రైట్? వర్బల్ మాస్టర్బేషన్. సో యాహ్! అన్ యాహ్! అన్ యాహ్! యాహ్! అందులో ఒకానొకటి ఇదనమాట. ది ఆర్గ్యుమెంట్ ఫర్ మొరాలిటీ. హ్మ్. మోరల్‌గా ఉండాలి అంటే అది ఏంటంటే ఒక ఆబ్జెక్టివ్ మొరాలిటీ ఉండాలి. ఆ ఆబ్జెక్టివ్ మొరాలిటీ మనుషులు డిసైడ్ అయితే దాన్ని సబ్జెక్టివ్ అంటారు. సో కాబట్టి ఇట్ హాస్ టు బి నాన్ హ్యూమన్. నాన్ హ్యూమన్ ఏదైనా ఒక లా గివర్ ఉన్నాడు అంటే ఆ లా గివర్‌ని దేవుడు అని పిలవాలి. దిస్ ఇస్ ద రఫ్ ప్రిమైస్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ అండి. ఓకే. యాహ్! యాహ్! సో ఆల్ ఆఫ్ దిస్ ఇస్ టాక్ వితౌట్ ప్రూవింగ్ ది యాక్చువల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. సీ దట్స్ ద సిల్లియెస్ట్ పార్ట్. ముందు దేవుడు ఉన్నాడు. నువ్వు చెప్పుకునే దేవుడే ఉన్నాడు
అతనికి లాస్ ఇవ్వటం, మొరాలిటీని డిఫైన్ చేయడం వచ్చు అని నువ్వు ప్రూవ్ చేసిన తర్వాత నువ్వు చెప్పాలి. అతనే ఇచ్చాడు, మేము మనుషులకి లేకపోతే తెలీదు అని. యూ డెంట్ ప్రూవ్ యువర్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇట్ సెల్ఫ్. ఆల్రెడీ దేవుడు ఉన్నాడని నువ్వు ఫిక్స్ అయిపోయి నా దగ్గరికి వస్తే కుదరదు కదా. ఫస్ట్ ప్రూవ్ దట్ దట్ ఫెలో ఎగ్జిస్ట్. దెన్ ఒకసారి వాడిని నమ్మించిన తర్వాత, అందరూ ఒప్పుకునేలాగా నా ఆధారం ఇచ్చిన తర్వాత, నమ్మకపోతే మనం వెధవలం అవుతాం, రైట్? సో ఇట్స్ అన్ ఈజీ వే టు డిస్ప్రూవ్ అస్. ప్రొవైడ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యువర్ గాడ్. మొరాలిటీ ఉంది కాబట్టి దేవుడు ఉండటం కాదండి. ఓకే, మొరాలిటీ ఉంది కాబట్టి దెర్ ఆర్ అదర్ థియరీస్ ఆఫ్ మొరాలిటీ. దాన్ని ఏం చేస్తారు మరి? జంతువులకి ఎవరిచ్చారు మొరాలిటీ? రైట్, అది కూడా దేవుడే ఇచ్చాడు. అయితే ఇమ్మోరల్ బిహేవియర్ని మరి ఏంటి ఎలా తీసుకోవాలంటే, దేవుడు కూడా ఇమ్మోరల్ బిహేవియర్ని కండోన్ చేస్తున్నట్టే కదా. ఇమ్మోరల్గా ఉన్న వాళ్ళని ఫుల్ 80-90 ఇయర్స్ వరకు బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లైఫ్ అంతా ఇమ్మోరల్ బిహేవియర్ చేస్తున్నాడు, రైట్? హౌ డు ఎక్స్ప్లెయిన్ దాట్ దెన్? నేను అతనితో ఒక 5 మినిట్స్ ఆర్గ్యూ చేశాను. సర్లే ఇంకా వర్క్ ప్లేస్‌లో ఎందుకంటే ఎక్కువ చేస్తే బాగోదులని వదిలేసాను ఇంకా తర్వాత. ఇంకోటి సార్, ఇప్పుడు మన ఈ హిందుత్వ వేవ్ అంతా యాక్చువల్‌గా నేను కూడా ఇక్కడ బాగా చూస్తున్నాను సార్. యాక్చువల్‌గా వర్క్ ప్లేస్‌లోనే ఒక కొలీగ్ ఉన్నాడు, తెలుగు అబ్బాయి. ఒక 2 ఇయర్స్ బ్యాకే వచ్చాడు ఇండియా నుంచి యూఎస్‌కి. సో అతను సార్ కంప్లీట్‌గా ప్రెజుడిస్‌తో ఉన్నాడన్నమాట ముస్లిమ్స్ మీద. మేమిద్దరం కలిసి లంచ్ చేస్తూ మాట్లాడుకుంటాము. అదర్‌వైజ్ ఈస్ ఎ వెరీ గుడ్ పర్సన్. నాకంటే చాలా చిన్నోడు ఏజ్‌లో. సో అదర్‌వైజ్ ఈస్ ఎ వెరీ గుడ్ యంగ్ మ్యాన్. బట్ ఈ యోగి ఆదిత్యనాథ్ వీళ్ళు చేసేవన్నీ అసల పొగుడుతూ, మోడీ చేసేవన్నీ పొగుడుతూ చాలా ప్రెజుడిస్‌తో ఉన్నాడన్నమాట. ఎస్పెషల్లీ అగైన్స్ట్ ముస్లిమ్స్. వాళ్ళని ఏదో ఒకటి అంటూ సో నేనేంటంటే డైరెక్ట్‌గా కౌంటర్ చేయకుండా కొన్ని సీడ్స్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేటట్టు ట్రై చేస్తున్నాను. ఇలా కొన్ని కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ప్రెజెంట్ చేస్తా వదిలేస్తానన్నమాట ఓపెన్ ఎండెడ్‌గా. సో అలా ఏమన్నా చేంజ్ అవుతాడేమో, థింకింగ్‌లో చేంజ్ వస్తాయేమోనని. కానీ ఎవిడెంట్‌గా కనిపిస్తుందన్నమాట ఈ ఎఫెక్ట్ బానే. సో ఎనీవే సార్, అదే నేను ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్ స్టోరీ. షూర్. ఓకే. యాహ్!